నెక్స్ట్ లెటర్ సేమ్ ఇదే షేప్ బేస్ చేసుకోండి, కరువుతో స్లాంట్, మళ్ళీ అక్కడ నుంచి స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్. సో హ్యాండ్ రైట్ చేయకూడదు, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి పెద్దగా సర్కిల్ లాగా తిప్పి రాయాలి ఏ లెటర్. సో ఎప్పుడైతే లెటర్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాస్తామో హ్యాండ్ రైటింగ్ చూడడానికి అందంగా కనిపిస్తుంది. చూడండి మరొకసారి కరువుతో స్లాంట్ వెళ్ళిపోండి, అక్కడ నుంచి స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి పెద్దగా కరువు తిప్పాలి. అంతేకాని దీన్ని తీసుకొచ్చి ఇలా రాయకూడదు లేదా ఇలా రాయకూడదు, ఈ షేప్ అనేది రాకూడదు. లెటర్ ఎప్పుడు కూడా చూడడానికి మనకి క్లియర్ గా స్పష్టంగా అర్థమయ్యేలాగా ఉండాలి. NMA ఈ 3 లెటర్స్ ఒక ఫ్యామిలీ లెటర్స్ అనమాట. సో నెక్స్ట్ లెటర్ ఏంటి అనేది చూద్దాం. స్లాంట్, స్టాండింగ్, రైట్ కర్వ్, మళ్ళీ పక్కనే స్టాండింగ్ లైన్, కొంచెం పైకి వెళ్ళి పెద్దగా సర్కిల్ లాగా తిప్పుతూ రాయాలి. సో ఏకైతే ఎలా రాసామో సేమ్ హెచ్ కూడా అలాగే చేయకుండా కలిసి పెట్టి ఎగ్జిట్ పెట్టాలి. నెక్స్ట్ లెటర్ స్లాంట్, స్టాండింగ్, రైట్ కర్వ్. లెటర్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అదే హైట్ లో కరువుతో స్లాంట్, మళ్ళీ కరువుతో స్లాంట్, కరువుతో ఎగ్జిట్. సో హెచ్ రాయాలంటే చాలా మంది ఇట్లా రాస్తుంటారు, రాయాల్సిన అవసరం లేదు. స్లాంట్, స్టాండింగ్, కరువు తీసుకోండి, స్టాండింగ్ రాయండి, ఇలా రాయండి. బాడీ అనేది మీరు దగ్గర రాసినా బాగుండదు, అలా అని ఎక్కువ స్పేస్ ఇచ్చినా సరే బాగుండదు. సో మనం ప్రింటింగ్ లో ఎలా రాస్తాం హెచ్ ఇదే కదా, ఇదే బాడీ కర్సీలో కూడా వచ్చేలాగా రాస్తే చూడడానికి అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ కే లెటర్ స్లాంట్, స్టాండింగ్, కరువు. సో లెటర్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుంచి కరువుతో రావాలి, కరువుతో పెట్టాలి.